శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. అత్యంత విశేషంగా 32 నారసింహ క్షేత్రాల నుంచి విశేషమైనటువంటి మృత్తికను సంగ్రహించడం జరిగింది. 9 వరాహ క్షేత్రాలు, వివిధ రకాలైనటువంటి దేవతా క్షేత్రాలన్నింటిలో కూడా విశేషమైనటువంటి మృత్తికను సేకరించడం జరిగి ఈనాడు అత్యంత విశేషంగా భూవరాహ పూజను అంటే మృత్తికా పూజను ప్రారంభం చేయడం జరిగింది. రైతు రాజు అవ్వాలనేటువంటి సత్సంకల్పంతో శ్రీనృసింహ సేవావాహిని గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా అత్యంత విశేషంగా ఏరువాక పౌర్ణమి నాడు విశేషమైనటువంటి రైతు పూజోత్సవ వేడుకను చాలా వైభవోపేతంగా అనితర సాధ్యంగా నిర్వహించడం జరుగుతుంది. వాటిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఏరువాక పౌర్ణమి నాడు విశేషమైనటువంటి భూవరాహ హోమాన్ని నిర్వహించి వివిధ క్షేత్రాల నుంచి సంగ్రహించినటువంటి మట్టిని 32 రోజుల కాలం పాటు విశేషంగా భూవరాహ జపాన్ని భూసూక్తంతో విశేషమైనటువంటి పూజను నిర్వహించి మనం రైతులకు ఈ మృత్తికను ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ మృత్తిక తీసుకెళ్లి ఎవరైతే రైతులు వారి వారి పంట పొలాల్లో వేసి ఈ వ్యవసాయ పనులు ప్రారంభం చేస్తారో ఆ రైతు కుటుంబాలలో విశేషమైనటువంటి వ్యవసాయం దిగుమతి అనేటువంటిది చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది అని చెప్పి చాలా మందికి నమ్మకం. ఈ క్షేత్రంలో విశేషంగా కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవృక్ష నరసింహస్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ఈ సంవత్సరం అత్యంత విశేషంగా నేనే ప్రత్యక్షంగా వెళ్ళి 32 నారసింహ క్షేత్రాల నుంచి విశేషంగా మృత్తికను సంగ్రహించడం జరుగుతుంది. తెలంగాణలో 16 నారసింహ క్షేత్రాలు, ఆంధ్రాలో 16 నారసింహ క్షేత్రాలతో పాటుగా వివిధ విశేషమైనటువంటి క్షేత్రాల నుంచి కూడా మనం మృత్తికను సేకరించి ఈనాడు విశేషమైనటువంటి భూవరాహ పూజను నిర్వహించడం జరిగింది. వాటిలో విశేషంగా మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి అహోబిల లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నవనారసింహ క్షేత్రం 9 మంది నారసింహ క్షేత్రాలలో విశేషంగా మృత్తికను సేకరించడం. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో షోలింగర్ యోగ నారసింహ క్షేత్రం, భద్రాచలంలో శ్రీ అహోబిలమఠం భద్రాచలం, అదేవిధంగా కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లి మన కల్పవృక్ష నరసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రం నుంచి అదేవిధంగా స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం, మేడారం సమ్మక్క సారలమ్మ, పులిగొండ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం, వాడపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం, అదేవిధంగా ఆ క్షేత్రంలో ఉండేటువంటి పరమశివుడికి సంబంధించినటువంటి అగస్త్యేశ్వర స్వామి వారి క్షేత్రం, హేమాచల లక్ష్మీనరసింహస్వామి వారు మల్లూరు, కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు, కాపువాడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం, వరంగల్ 1000 స్తంభాల గుడి, అదేవిధంగా కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, కేశవపట్నం మత్స్యగిరీంద్ర మరియు ఉగ్రనరసింహస్వామి వారి ఆలయం, ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, బీర్పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, సుందిల్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, నింబాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, జనకంపేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం, భైంస జ్వాలానరసింహస్వామి వారి ఆలయం, కాల్వ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, ఆర్మూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, ఆర్మూరు అఘోర లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, చుక్కాపూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, నాచారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం. ఇవి తెలంగాణలో మనం ఈ క్షేత్రాల నుంచి కూడా సంగ్రహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వివిధ క్షేత్రాల నుంచి వేలేరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం జంగారెడ్డిగూడెం, అదేవిధంగా ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, కొంతేరు కుంతి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి వారి ఆలయం, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, రేలంగి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, అదేవిధంగా చిలకలగండి ముత్యాలమ్మ తల్లి వారి ఆలయం, తీపర్రు కూపోత్వ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, వాడపల్లి ఏడువారాల వెంకన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ర్యాలీ జగన్మోహన స్వామి వారి ఆలయం, ఉమా కమండలేశ్వర స్వామి వారి ఆలయం ర్యాలీ, భీమవరం సోమేశ్వర స్వామి వారి ఆలయం, భీమవరం మావుల్లమ్మ తల్లి ఆలయం, సింగరాయపాలెం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, కైకలూరు వరాహపట్నం భూ సమేత లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, ఏలూరు అలహసింగరప్ప ఆలయం, ఆగిరిపల్లి శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం, మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, అదేవిధంగా వేదాద్రి సాలగ్రామ యోగానంద జ్వాలా నరసింహస్వామి వారి దేవస్థానం. ఇవన్నీ కూడా 32 నారసింహ క్షేత్రాలతో పాటుగా భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, అదేవిధంగా భద్రాచలంలోనే యోగానంద లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాల నుంచి కూడా విశేషమైనటువంటి మృత్తికను సేకరించి ఇవన్నీ కూడా 32 నారసింహ క్షేత్రాలు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రాలు, ఆంజనేయ స్వామి వారి క్షేత్రాలు, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి క్షేత్రాలు, పరమశివుడికి సంబంధించినటువంటి క్షేత్రాలు, ఇవన్నీ విశేషమైనటువంటి మృత్తికను సేకరించి వాటన్నిటికీ కూడా 27 రోజుల కాలం పాటు అత్యంత విశేషంగా ప్రతినిత్యం అర్చక స్వాములు భూసూక్తంతో అదేవిధంగా భూవరాహ మూలమంత్రంతో విశేషమైనటువంటి జపాన్ని నిర్వహించి జూన్ నెల 25, 26, 27 ఈ 3 రోజుల కాలం పాటు అత్యంత విశేషమైనటువంటి భూవరాహ యజ్ఞాన్ని అనితర సాధ్యంగా నిర్వహించి 3 రోజుల కాలం పాటు పూజలు నిర్వహించిన తర్వాత 1,00,000 మంది రైతులకి యొక్క మృత్తికను
ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఏరువాక పౌర్ణమి నాడు వారి వారి పంట పొలాల్లో ఈ యొక్క మట్టిని వారి పంట పొలాల్లో వేసి అక్కడ వ్యవసాయ పనులు ప్రారంభం చేయడం కోసం విశేషమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రైతు రాజు అవ్వాలి అనేటువంటి సత్సంకల్పం. ఎందుకంటే రైతు బాగుంటేనే మనందరం బాగుంటాం కాబట్టి ఆ రైతు బాగుండాలి అనేటువంటి దాన్ని ప్రతి ఒక్కరూ సంకల్పం చేసుకోండి. ఈ యొక్క భూవరాహ యజ్ఞంలో రైతులు పాల్గొనేటువంటి విధంగా మీ ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహించండి. సకల శుభాలను పొందండి. సర్వేజన సుఖినో భవంతు.